తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కోవూరులో తిరిగి కాంగ్రెస్ అభ్యర్థిగా పట్టం కట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈ ప్రాంతీయ పార్టీలతో విసిగి వేసారిపోయి ఉన్నారు. ప్రాంతీయ పార్టీల వలన రాష్ట్రంలో ఏదైతే అప్రజాస్వామికంగా అక్రమ కేసులు పెట్టుకోవటం, వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికి ప్రాంతీయ పార్టీలు పనికొస్తున్నాయి తప్ప ఈ రాష్ట్ర భవిష్యత్తు, దేశ భవిష్యత్తు, యువత భవిష్యత్తు, అన్ని అణగారిన వర్గాల భవిష్యత్తు గురించి ఆలోచించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఏదైతే రాష్ట్ర విభజన తర్వాత ఒక ఎమోషనల్ డిటాచ్మెంట్కి యువత పార్టీని అందరూ వదిలేశారో, తిరిగి ఈరోజు విభజన చట్టంలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర భవిష్యత్తు గ్రాంట్స్ వస్తాయి, ఈ రాష్ట్రం మళ్ళీ తిరిగి పాత ఆంధ్రప్రదేశ్ లాగా అభివృద్ధి పథంలో నడుస్తుందనేటటువంటి ఒక నమ్మకంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. పెన్షన్లు 4,000 ఇస్తాం, వికలాంగులకు 6,000 ఇస్తాం, కాలనీ లేని పేదలకు 5 లక్షల రూపాయల వరకు కాలనీలకి అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇట్లాంటి హామీలతో, ఎన్నికల హామీలతో మేము ప్రజల్లోకి వెళ్ళినప్పుడు విశేషమైనటువంటి స్పందన వస్తుంది. అదేవిధంగా కోవూరుకు సంబంధించిన లోకల్ మేనిఫెస్టో ఏదైతే ప్రతి గ్రామంలో ఉచితంగా మినరల్ వాటర్ ప్లాంట్లు, ప్రతి గ్రామంలో, అదేవిధంగా ప్రతి జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు బస్సు సౌకర్యం, అరటి తమలపాకులు రైతులకు సమస్యలకు సంబంధించి అది కావచ్చు, ఉప్పు రైతులకు సంబంధించి కావచ్చు, మత్స్యకారులకు సంబంధించి కావచ్చు, గ్రామాల్లో మౌలిక వసతులకు కావచ్చు, ప్రతి మేజర్ పంచాయతీలో ఒక పార్కు, ఓపెన్ ఎయిర్ జిమ్ము, దాంతోపాటుగా ఒక డిజిటల్ లైబ్రరీ అక్కడ ఏర్పాటు చేసి ఏదైతే విద్యార్థులకు ఉచిత వైఫై సౌకర్యం, ఇట్లాంటి ఒక నియోజకవర్గ మేనిఫెస్టోతో మేము ప్రజల్లోకి వెళ్తుంటే స్పందన చాలా బాగుంది. నిన్న జరిగిన సభ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం రాబోతుందని ఈ జిల్లాలో గట్టి సంకేతం వెళ్ళింది. చాలా సంతోషంగా ఉంది. ఇంటింటి ప్రచారం మీరు వెళ్ళారు కదా సార్, సమయాభావం వల్ల నేను ప్రతి గడపకి వెళ్ళలేకపోతున్నా. కాంగ్రెస్ శ్రేణుల్ని మేము పంపిస్తున్నాం. మండల హెడ్ క్వార్టర్స్ ఇప్పటికి చాలా గ్రామాలు తిరిగాం. ప్రతి దళిత వాడులు, ముఖ్యంగా గిరిజన కాలనీలోకి వెళ్ళినప్పుడు ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రావాలి, మేము మొదటి నుంచి మేము చిన్నప్పటి నుంచి కాంగ్రెస్ ఓటు వేసేవాళ్ళం కాబట్టి మళ్ళీ మేము కాంగ్రెస్కే ఓటు వేస్తామని విశేష స్పందన ఈరోజు ఇంటింటి ప్రచారంలో కనబడుతుంది. ఎంత ఓటింగ్ నమోదు అవుతుందని మీరు అనుకుంటున్నారు సార్? అది ప్రజల చేతిలో ఉంటుంది. ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం అభ్యర్థి చెప్పినట్టు నేను మాట్లాడలేను కదా, ఎందుకంటే నాకు 1,00,000 ఓట్లు మెజార్టీ రాబోతుందని. అంటే దాన్ని బట్టి మేము డబ్బు పంపిణీ చేసేసాం, మాకు మెజార్టీ కన్ఫామ్ అయిందనేటటువంటి భ్రమలో ఉంటుంది. ఖచ్చితంగా ప్రజలు నిర్ణయిస్తారు. మేము అనుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ సభ నిన్న, అంటే ఈ రోజుల్లో ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి అంత విశేష స్పందన ఈ కోవూరు నియోజకవర్గంలో వచ్చిందంటేనే ఈరోజు ఇరు పార్టీల వైపు ప్రజలు చూడడం లేదు, ప్రజలు ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారనే దానికి ఇదొక ఉదాహరణ. నేషనల్ లెవెల్లో ఎలా ఉంటుంది? ఇండియా కూటమి అధికారంలోకి రాబోతుంది. గడిచినటువంటి ఎన్నికలు 2 విడతల్లో కూడా ఇండియా కూటమికే ప్రజలు మొగ్గు చూపారు. ఏదైతే ఎందుకంటే ఈరోజు మనం అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం కూడా మార్చేయాలనేటటువంటి దుర్మార్గపు ఆలోచన ఈ బీజేపీ చేయడం, అదేవిధంగా ఇది సెక్యులర్ కంట్రీ, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలని ఒకేలా చూసేటటువంటి రాజ్యాంగం మనకి ఆ రోజు హక్కులు కల్పించిపోతే ఈరోజు క్రిస్టియన్ మైనార్టీలు కావచ్చు, ముస్లిం మైనార్టీలు కావచ్చు ఒక అభద్రతా భావంలో ఈరోజు దేశంలో బతుకుతున్నారంటే దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఎవరైతే ప్రశ్నిస్తే వాళ్ళపైన ఈడీ దాడులు, ఇన్కమ్ ట్యాక్స్ దాడులు ఈరోజు ప్రభుత్వాన్ని నడపాలంటే ఇది మరో స్వాతంత్ర ఉద్యమం లాగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆ రోజు ప్రజలకు స్వాతంత్రం తెచ్చిందో తిరిగి మళ్ళీ ఈ దేశంలో స్వాతంత్రం అవసరమైందనేటటువంటి సంకేతాలు ఈ నియంత పాలన గుర్తు చేస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వైపు ఈ దేశం చూస్తుంది, ఈ రాష్ట్రం చూస్తుంది. కోవూరు నియోజకవర్గ ప్రజలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆదరించబోతున్నారని విశ్వాసం నాకుంది. ఒకవైపు ఆల్రెడీ అధికారంలో ఉన్న నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు అయితేనేమి, ఇంకొక వైపు కోవూరులో టీడీపీ వైపు ప్రశాంత్ రెడ్డి గారు అయితేనేమి మేము మెజారిటీ అని ఉన్నారు. సో మరి దానిపైన మీరు ఎలా స్పందించారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అందరం కూడా కాంగ్రెస్ పార్టీని విడిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్నారు కార్యకర్తలు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి పరిపాలన తెస్తారని, కానీ ఈరోజు జెండా మోసిన కార్యకర్తే బాధపడేటటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని కార్యకర్తలే వదిలేస్తున్నారు. ఎందుకంటే కార్యకర్త అనే పదం జగన్మోహన్ రెడ్డి గారి నోటి వెంట ఈ 5 సంవత్సరాల్లో రాలేదంటేనే ఆ పార్టీ కార్యకర్తల పైన ఆ పార్టీకి ఉండేటటువంటి విశ్వాసం ఈరోజు అర్థమైంది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు ఒక బలమైన క్యాడర్ వదిలేసుకొని ప్రత్యామ్నాయం వైపు చూసేటటువంటి పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఈరోజు ఈ శాసనసభ నియోజకవర్గం నుంచి ప్రజలు 6 సార్లు అవకాశం ఇస్తే
ఇంకా సమస్యలుగానే మిగిలి ఉన్నాయంటే గిరిజన కాలనీలు, దళిత వాళ్ళకి వెళ్తే, మత్స్యకార గ్రామాల్లోకి, అదేవిధంగా తీర ప్రాంత గ్రామాల్లోకి వెళ్తే తాగునీటికి కూడా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితులు ఈ నియోజకవర్గంలో. అంటే అన్నిటికన్నా ప్రధానమైన సమస్య తాగునీటి సమస్య. ఆ తాగునీటి సమస్యను కూడా పరిష్కరించలేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ఈరోజు ప్రత్యామ్నాయంగా తెలుగుదేశానికి సంబంధించినటువంటి ప్రశాంత్ రెడ్డి గారు ఈరోజు ఆమెకు మనం కేవలం ధనబలం ఉందనేటటువంటి అర్హత తప్ప నియోజకవర్గంలో పార్టీ జెండా మోయలేదు, కార్యకర్తల కష్టాలు తెలిసిన వ్యక్తి కాదు. రేపు పొద్దున మళ్ళీ చెప్తున్నాం, మరో జైలలు తవ్వబోతుంది ఈ కోవూరు నియోజకవర్గానికి అనేటటువంటి భావన తెలుగుదేశం నాయకుల్లోనే ఈరోజు కనబడుతుంది. కాబట్టి ఒక కార్యకర్తల కష్టం తెలిసిన వాడిగా, ఒక గ్రామ సర్పంచ్గా పనిచేసిన వాడిగా, నన్ను ఎంఏ పొలిటికల్ సైన్స్ చదువుకుని ఉన్నాను, నాకు అవగాహన ఉంది కాబట్టి ఈ నియోజకవర్గానికి సంబంధించి కూడా మేనిఫెస్టో రూపకల్పన చేశాం. ఒక్కసారి ఆశీర్వదించమని ప్రజలను అడుగుతున్నా. ప్రతి కుటుంబంలో కూడా నిరుద్యోగ యువత ఉన్నారు. నిరుద్యోగ యువతే ఈరోజు ప్రత్యేక హోదాకి బ్రాండ్ అంబాసిడర్లుగా ప్రతి గ్రామంలో మీరు తిరిగి మీలో ఒకటిగా నన్ను గెలిపించండి. మీ అందరి గడపకు వచ్చి కృతజ్ఞత తెలుపుకునేటటువంటి అవకాశం నాకు ఇవ్వండి. నన్ను ఆశీర్వదించమని కోవూరు నియోజకవర్గ ఓటర్లని వేడుకుంటున్నా. జర్నలిస్ట్ ఇళ్ల స్థలాల గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఒక వాగ్దానం అయితే ఇచ్చారు. మరి కాంగ్రెస్ వైపు నుంచి జర్నలిస్టుల సంక్షేమానికి ఏదైనా ఉంది? జర్నలిస్టుల పట్ల నాకు చాలా సానుకూలమైన దృక్పథం ఉంటుంది. మీకు తెలుసో తెలీదో, ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్కి సంబంధించి ఒక కార్యక్రమానికి కూడా నేను డొనేషన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జర్నలిస్టులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల పట్టాలు ఇస్తామని నాకు హామీ ఇచ్చారు. హామీ ఇస్తూ ఆ జీవోలో పెట్టేటటువంటి కండిషన్స్ వల్ల, ఆ జీవోల కండిషన్స్ని కనీసం మార్చమని జర్నలిస్టు సంఘాలు వెళితే కూడా స్పందించకపోగా, పోనీ అందులో ఉన్న వాళ్ళకైనా న్యాయం చేశాడా, ఇళ్ల స్థలాలు ఇచ్చంటే ఇవ్వలేదు. పైగా ప్రజాస్వామ్యంలో పనిచేసేటటువంటి అతి తక్కువ ఆదాయ వనరు కలిగినటువంటి విలేకరులకు ఏమి చెయ్యాలి, వాళ్ళని మనం ఏ విధంగా ఆదుకోవాలనేటటువంటి ఆలోచన. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.